కేవలం బుర్కా వేసుకోలేదని భార్యను ఇద్దరు ఆడపిల్లల్ని హతమార్చాడు ఓ కిరాతక తండ్రి. మరి ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలోనైతే చోటు చేసుకుంది. మరి ఈ ముగ్గురి మృతదేహాల్ని బయటికి వెలికి తీసిన తరువాత ఆ కుళ్ళిన డెడ్ బాడీస్ ని చూసి స్థానికంగా ఉన్న గ్రామస్తులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి. మరి అత్యంత కిరాతకంగా ఎందుకు హతమొందించాడు, దీని వెనుక ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా, ఈ హత్య వెనుక తల్లితో పాటు పిల్లల్ని కూడా ఎందుకు చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి తెలుసుకుందాము. మరి ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఏం వెల్లడించారు అనే విషయాల్ని. యూపీలోని షామ్లీ జిల్లాలో మనసును కలిచివేసే దారుణ సంఘటన చోటు చేసుకుంది. కేవలం బుర్కా ధరించలేదనే కోపంతో కన్న తండ్రి కాలయముడయ్యాడు. భార్యతో పాటు ఇద్దరు అభం శుభం తెలియని కుమార్తెలను అతి కిరాతకంగా చంపేశాడు. గడి దౌలత్ గ్రామానికి చెందిన ఫరూక్ అనే వ్యక్తి భార్య తాహిరాతో గొడవ పడ్డాడు. ఆమె గొడవ తరువాత బుర్కా లేకుండానే పుట్టింటికి వెళ్లిపోయింది. ఇది గమనించిన ఫరూక్ తన పరువు పోయిందని రగిలిపోయాడు. భార్య తిరిగి ఇంటికి రాగానే ఆమెతో గొడవకు దిగాడు. ఆవేశంలో తుపాకీ తీసి భార్యను, పెద్ద కూతురు అఫ్రీన్ను కాల్చి చంపాడు. చిన్న కూతురు సెహ్రీన్ను గొంతు నులిమి హతమార్చాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు తన ఇంటి ఆవరణలో టాయిలెట్ కోసం తవ్విన గుంతలో ముగ్గురి మృతదేహాలను పూడ్చిపెట్టేశాడు. 5 రోజుల పాటు ఏమీ ఎరుగనట్టు నటించాడు. కానీ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో, కోడలు మనవరాళ్లు కనిపించకపోవడంతో ఫరూక్ తండ్రికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆ నరరూప రాక్షసుడి అసలు రంగు బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఫరూక్ విచారణలో పొంతలలేని సమాధానాలు చెప్పాడు. అయితే గట్టిగా నిలదీయడంతో తానే హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు. డిసెంబర్ 10వ తేదీన ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ఇంటి ఆవరణలోనే శవాలను పూడ్చిపెట్టడం చూసి గ్రామస్తులు షాక్ కి గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుంతను తవ్వి 3 మృతదేహాలను బయటకు తీశారు. వాటిని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కుళ్ళిన శవాల్ని చూసి చుట్టుపక్కల వాళ్లంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ హత్యలకు వాడిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నరేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఫరూక్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ దారుణం వెనుక ఇంకా ఎవరి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. పాత కక్షలు లేదా కుటుంబ కలహాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. భార్య స్వేచ్ఛగా తిరగడం నచ్చకనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసును అత్యంత వేగంగా విచారించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.